గుడ్ మార్నింగ్ లీడర్స్. 25 నెంబర్స్ వచ్చున్నారు. ప్రతి ఒక్కరు కూడా సార్ వచ్చున్నారు. హ్యాండ్ రైట్ సార్, హ్యాండ్ రైట్ చేయండి సార్. ప్రతి ఒక్కరు కూడా నోట్బుక్ పెట్టుకొని ఉంటే సార్ చెప్పిన మాటలు రాసుకొని మనం ముందుకి వెళ్దాం. సార్ వచ్చున్నారు కూడా. 25 నెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు హ్యాండ్ రైట్ చేశారు సార్? మాట్లాడండి సార్. ఓకే ఓకే, డౌన్ చేశారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను అందరికి. ఓకే, ఆల్రెడీ వీటిలో వచ్చిన సార్. కంటిన్యూ సార్. ప్రసాద్ సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరికి కూడా జూమ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ప్రసాద్. తెలియని వాళ్ళకి జనవరి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీ ముందుకి ఒక మంచి సబ్జెక్ట్ ద్వారా తెలియపరచాలని, నేను నేర్చుకున్నది 10 మందికి తెలియపరచాలి, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ జూమ్ అనేది చేస్తున్నాము. సార్, నా వాయిస్ వినపడుతుందా సార్? సార్, వాయిస్ వినపడుతుందా సార్? ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. వినపడుతుంది సార్. ఓకే, ఎందుకంటే మేడం ఏదన్నా వాయిస్ డిస్టర్బ్ అయినా కూడా ఒకసారి తెలియపరచండి మేడం. ఓకే సార్. సరే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. పొన్నూరండి, మేడం. ఆర్జే గ్రూప్ నుండి. థ్యాంక్ యూ మేడం. సారు వచ్చున్నారు కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేయొద్దు లీడర్స్. ఎందుకంటే సారు మంచి విషయాలు చెప్తున్నారు ఈరోజు. ప్రతి ఒక్కరు కూడా పెన్ను పేపర్ పెట్టుకోండి. సార్ చెప్పినప్పుడల్లా డిస్ప్లే మీద ఒకటి అవుతుంది సార్. ప్రసాద్ సార్, డిస్ప్లే మీద వస్తుంది. మీరు చెప్పినప్పుడల్లా ఆ వర్డ్స్ నేను ఎడ్ చేస్తాను సార్. ఓకే ఓకే సార్. కంటిన్యూ సార్. ప్రసాద్ సార్. ప్రసాద్ సార్ వినపడుతుందా? సార్ వినపడుతుందా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ వినపడుతుందా? సార్ ప్రసాద్ సార్ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, అన్మ్యూట్ చేయండి. ఆల్రెడీ చేస్తున్నాం సార్, కోస్ట్ ఇచ్చున్నాం కదా సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. కంటిన్యూ సార్. ఓకే సార్. నా పేరు ప్రసాద్ సార్. నేను ఈ వెస్టేజ్లోకి నాకు పరిచయం చేసినటువంటి మేడం గారు నారాయణమ్మ మేడం, మన రఘు సారు, అదేవిధంగా కావల్ నుంచి మన లక్ష్మీ సారు, ప్రతిరోజు సారు రావడం, నన్ను ఫాలోఅప్ చేసుకుంటూ ఇలా
ప్రతిది కూడా ఏది ఉంది అనే ఉద్దేశంతో మన సిస్టమ్ అనేది చాలా గొప్పగా ఉంది. ఒక్కసారి రండి అని చెప్పి తెలియపరచడం జరిగింది. మన గౌతమ్ బాలి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంఎస్ఆర్ అసోసియేషన్ కూడా అందులో నాకు ఒక ఐడి అనేది దొరకడం ఇంకా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎథిక్స్తో ఉన్నటువంటి ఒక సిస్టంలో నేను ఉండి వర్క్ చేస్తున్నాను. నాతోటి ఎంతో మందిని ఈ సిస్టమ్ని ఏందో అర్థం చేసుకునే విధంగా, తెలుసుకునే విధంగా నేను నేర్చుకుంటూ టీం లీడర్స్ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సిస్టంలో ఇంకా ఎక్కువ ఎలా వెళ్ళాలి ముందుకి అనే విధంగా నేను చాలా మీటింగ్లకి అటెండ్ అవుతూ నేర్చుకుంటూ ఉన్నాను సార్. అదే ఈరోజు ఏంటంటే చాలాసార్లు ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. నేను కూడా ఒక చిన్న పీపీటీ ద్వారాగా మీకు చెప్పడం ముందుకొచ్చాను. ఇక్కడ మొక్కజొన్న పొత్తులు కనపడుతున్నాయి. మరి ఒక చేతిలో పచ్చిది కనపడుతుంది, అది మనకి 5 రూపాయలకి వస్తుంది. కాల్చిన తర్వాత అది 20 రూపాయలు అవుతుంది. దీని అర్థం ఏంది అనేది మీకు తెలియపరుస్తాను. ఏది కూడా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా మనకి మనము దానికి ఒక రూపం లేనప్పుడు తక్కువే ఉంటుంది. అంటే మనం ఈ వెస్టేజ్ అనే దానికి మనకి ఏమీ తెలియనప్పుడు మనం ఎలా ఉంటాం? నార్మల్గానే ఉంటాం. సిస్టాన్ని మనం అర్థం చేసుకొని సిస్టంతో పాటు మనం నడుస్తుంటే అప్పుడే మనకు ఒక విలువ, వాల్యూ అనేది మనకి సమాజంలో కూడా ఉంటుంది. ఈ మొక్కజొన్న పొత్తుల గురించి ఎగ్జాంపుల్గా తెలియపరచడం జరిగింది సార్. నెక్స్ట్ సార్. సార్ ఇక్కడ పీపీటీలు అందరు కనపడుతుంది కదా సార్. ట్రస్ట్ ఫస్ట్ మనం నమ్మాలి సార్. మన కంపెనీలో ఉండే ప్రతి వాటి గురించి ఫస్ట్ మనం నమ్మాలి. నమ్మడం అంటే ప్రొడక్ట్స్ వచ్చేసి మనం వాడుకుంటేనే అందులో ఉండే క్వాలిటీ మనకి తెలుస్తుంది. అంతేగాని చాలామంది ఏమనుకుంటారంటే అందులో ఏం కలిపారు, ఎంత కలిపారు, ఎంత క్వాంటిటీ ఉంది, ఏ విధంగా ఉంది, అది తీసుకుంటే ఎలా అనేది మనము చాలామంది ఎక్కువ మందికి కొంచెం తెలియపరుస్తుంటాం. వాస్తవంగా అయితే అది మనం తెలియపరిచే విధానం మంది కాదు. ఎందుకంటే తయారు చేసే ఆల్రెడీ ట్రయల్ అయిన తర్వాతనే మనకి సప్లిమెంట్స్ కానీ మనకి బయటకు వస్తున్నాయి, మన బ్రాంచెస్కి వస్తాయి. అలాంటప్పుడు మనం ఎక్కువగా ఓవర్ థింక్గా ఎక్కువగా మనం వెళ్ళి ఏం చేస్తామంటే పూర్తి వివరణ దాంట్లో ఉన్నటువంటి ఆమ్లాలో ఏముంది, అలోవేర్లా ఏముంది, ఫ్లాక్స్ సెల్ ఏముంది, వెస్లిమ్ ఈ క్యాప్సూల్ సెల్ ఏముంది, ఆ లోపల ఏముంది అనేది మనం లోపలికి వెళ్ళేసి పూర్తిగా మనం అనుకుంటాము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం ముందు దీన్ని వాడితే దాని రిజల్ట్ సార్ నేను ఇది వాడుకున్నాను నాకు బాగుంది అని చెప్తే అవతల వ్యక్తికి ఖచ్చితంగా తీసుకొని నమ్ముతాడు. ఇందులో ఏముందని మనం తెలియపరచడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి 100 క్వశ్చన్లు వస్తాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మన దగ్గర ఉండవు. అందుకని మనం కేవలం ఈ సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారాగా ఆరోగ్యం వస్తుంది సార్. ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది అని ఇంతవరకు చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ సార్. అదేవిధంగా మనం అమ్మే వస్తువులు పూర్తిగా మనకి తెలిసి ఉండాలి. ఏదైతే మనం మార్కెట్లోకి వెళ్ళి దేని గురించి మనం చెప్తామో దాని గురించి కనీసం కొంచెమన్న నాలెడ్జ్ మనకు తెలిసి ఉండాలి. అది దేనికి ఉపయోగపడుద్ది? ఆమ్లా ఉందన్నాం,
ఆమ్ల దేనికి ఉపయోగపడుతుంది అనేది మనం కొంచెం తెలుసుకుంటే చాలు. తర్వాత అలోవేరా దేనికి ఉపయోగపడుతుంది, ఇలా కొంచెం ఉన్న మనం నాలెడ్జ్ అనేది ఉంటే ఆ ఆటోమేటిక్గా మనకు వచ్చిన రిజల్ట్ అది ఎందుకు ఉపయోగపడుతుంది దాని ప్రయోజనాన్ని కొంచెం తెలుసుకుంటూ మనం ఇవ్వగలిగితే సరిపోతుంది సార్. అవతల వాళ్ళు ఈ కస్టమర్ ఏ ప్రశ్న వేసినా ఆ ప్రశ్నకి మనం అక్కడ జవాబు ఇచ్చేవారిగా ఉండాలి. జవాబు ఇవ్వకుండా అక్కడ ఉండే అప్లైనర్కి ఫోన్ చేసి చాలా మంది ఆ విధంగా చేస్తుంటారు. ఆ విధంగా కాకుండా నేను కూడా సిస్టంలోకి వచ్చిన కొత్తలో పిఎస్ఆర్ గారు నెంబర్ను లక్ష్మీ సార్ నాకు ఇప్పించారనమాట. ఎందుకంటే సార్ మీకు ఎనీ టైం ఏదన్నా ప్రాబ్లం ఉంటే సార్కి వచ్చేసి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి సార్ నాకు పిఎస్ఆర్ గారు పర్సనల్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేసి నేను ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడే నాకు అన్ని ఎక్కువ డౌట్ వచ్చేది. వాళ్ళు అడిగే మాటలకి నేను ఎక్కడ మీటింగ్లు కానీ తక్కువ పోయాను. అయినా కూడా సార్ మాత్రం ఎప్పటికప్పుడు నాకు తెలియపరుస్తూ ఉండేది. అట్లా సార్ మాత్రం చెప్పినప్పుడు నేను రాసుకుండేవాడిని. మరలా నేను దాన్నే క్వశ్చన్ నేను అడిగితే సార్ని అడిగితే నేను పోయినసారి నేను చెప్పాను కదా నువ్వు రాసుకోలేదా అని అడుగుతాడు సార్ పిఎస్ఆర్ గారు. రాసుకున్న తర్వాత అయితే దాని గురించి మరలా మనం చెప్పాల్సిన పని లేదు. సేమ్ యాజ్ యూజ్ అదే. ఇది ఎవరు చేయాలి, ఎవరు చేయాలనేది మనము 5%. సార్ నెక్స్ట్ సార్. సార్ నెక్స్ట్ సార్. చేశాను సార్. ఇంకా నెక్స్ట్. ఓకే ఓకే బ్యాక్ సైడ్. ఓకే సార్. అది ఇందాక ఎవరు చేయాలంటే మనము 5% నుంచి 16% దాకా ప్రతి ఒక్కరు మనం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం నిత్య విద్యార్థిలాగా ఉండాలి అనేది మనకి తెలుసుకొని మనం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఓవర్ థింక్ సార్, మనము నా వల్లనే అవుతుంది, నేను లేకుంటే అక్కడ ఏం జరగదు అనేది కొంతమంది ఓవర్ థింక్ చేస్తుంటారు. నేను వచ్చి వెస్టీజ్లోకి వచ్చి ఆల్రెడీ 2 years అవుతుంది, అంటే 15 నెలలు అవుతుంది, 30 నెలలు అవుతుంది, మరి నేను ఇంకా సక్సెస్ కాలేదు, నన్ను ఇంకా మీరు గెలిపించలేదు, మీ వల్ల ఏమవుతుంది అని, నా వల్లే కాదు నీ వల్ల ఏమవుతుందని ఓవర్ థింక్. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు స్టార్టింగ్లో నేర్చుకోకుండా అన్నీ నాకు తెలిసినట్లే చెప్తారు. కానీ అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇలాంటి ఓవర్ థింక్ అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు సార్. నెక్స్ట్ సార్, మనము టీమ్ బిల్డింగ్. సార్ మనము టీమ్ బిల్డింగ్ అనేది ఖచ్చితంగా టీంతో కలిసి టీమ్ బిల్డ్ చేసుకోవాలి సార్. సార్ నెక్స్ట్ సార్. సార్ ఆర్కే సార్ నెక్స్ట్. సార్ ఇక్కడ ఒక క్యాట్ ఆల్రెడీ టీమ్ బిల్డింగ్ అంటే చాలా మంది టీంతో చేస్తుంటారు. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పిల్లి తనకి ఆల్రెడీ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేది పిల్లి నేర్పిస్తుంటారు సార్. ఒక్కసారి కొన్ని అవి చేసే జంతువులు సార్, మనమైతే వాటికి జ్ఞానం అనేది లేకపోయినా మనకి జ్ఞానం ఉంది కదా, కానీ అవి ఏం చేస్తాయనేది కొన్ని క్లిప్పింగ్ ద్వారా చూద్దాం సార్.
సార్ నెక్స్ట్ సార్. సార్ ఒకసారి మెట్ల మీదకి ఎక్కేటప్పుడు ఫస్ట్ తల్లి ముందు ఎక్కుతూ ఉంటది. ఆ విధంగా ఎట్లా ఎక్కుతుందో ఆ విధంగా అది నేర్పిస్తుంది. అదే అడుగుజాడలో నేర్పిస్తూ అది ఎక్కుతూ ఉంటుంది సార్. నెక్స్ట్ అలానే మనకి ఒక గెలుపుకి 9 సూత్రాలు ఉన్నాయి సార్. ఆ సూత్రాలు ఏంటో మనకి ఇప్పుడు తెలియపరుస్తాను సార్. నెక్స్ట్ సార్. సార్ మొదటి సార్, బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇస్ ద సీక్రెట్ టు సక్సెస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనల్ని మనం నమ్ముకోవాలి. మనల మీద మనకు ఒక నమ్మకం అనేది ఉండాలి సార్. అలా ఉంటేనే ముందుకి మనం వెళ్ళగలం సార్. ఎందుకంటే మనం నమ్మకపోతే ప్రపంచం మనల్ని నమ్మదు. సార్ సార్ మీట్లో ఆల్ మీట్ పెట్టండి సార్. ఎవరు సార్? సార్ కొంచెం డిస్టర్బ్ చూడండి సార్. ఇది మొదటి సార్ మాట్లాడండి సార్. చూడండి సార్. సార్ ఒకసారి మేడం వాళ్ళకి ఫోన్ చేయండి సార్. ఓకే సార్, ఓకే సార్, నేను చేస్తాను సార్. ఓకే సార్. మీరు కంటిన్యూ సార్. సార్ ఓకే సార్. సార్ నెక్స్ట్ సార్. సార్ మనం ఏ పని చేయాలన్నా కూడా రేపు చేస్తాం అనేది కాకుండా ఈ రోజే పని మొదలు పెట్టేటట్టు మనం ఉండాలి సార్. అది ఏ పనైనా కానీ. ఖచ్చితంగా అన్ని మనం చేసేటట్టుగా ఉండాలి. అది సిఎన్సి అని అవ్వచ్చు, లేదంటే ప్లాన్ చెప్పే విధానం కావచ్చు, ఎక్కడికైనా పోయి హోమ్ మీటింగ్ చెప్పేదని కావచ్చు. ఖచ్చితంగా ఆ రోజే మనం అనుకున్న పని జరగాలి సార్. సార్ నెక్స్ట్ సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ సార్. ఓకే సార్. నెక్స్ట్ ఓకే సార్. ఓకే సార్. సార్ ఓకే సార్. సార్ మనది మూడో స్టెప్ సార్. మనం కింద పడ్డా లేచి నిలబడాలి సార్. ఎందుకంటే చాలామంది చాలా చోట్ల టీం వస్తుంది, టీం వెళ్ళిపోతుంది. అక్కడ ఏమవుతుందంటే మనం బ్రేకప్ అనేది మనం అవ్వకుండా, వెళ్ళిపోకుండా మనం ముందుకే వెళ్ళాలి. ఎందుకంటే స్టార్టింగ్లో మన దగ్గరికి వచ్చిందంటే వెస్టీజ్లో ఒక ఐడి చేసామంటే మనం ఆల్రెడీ సక్సెస్ అయినట్టే. సక్సెస్ అయినట్టే మనం అనుకోనే మనం ముందుకెళ్ళాలి. కానీ ఏదో జరిగిపోయిందని మనం కింద పడ్డా మళ్ళీ లేచి ఎక్కడ పడ్డామో, ఎక్కడ పొరపాటు జరిగిందో అక్కడే మనం సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా ముందుకు పోగలం సార్. సార్ నెక్స్ట్ సార్. సార్ 4 సార్. ఓకే సార్.
సార్ మనకి ఎప్పుడన్నా కూడా మన గుండె ముక్కలైనట్టుగా కొన్ని సంఘటనలు ఏమన్నా మనకి జరిగి ఉంటాయి, అందరికీ జరిగి ఉంటుంది. ఎందుకంటే మనం టీం వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు తెచ్చుకొని ఇంట్లో వాడుకున్న వాళ్ళకైతే ఏమీ కాదు. ఎప్పుడైతే మనం సమాజాన్ని మార్పు చేయాలి, బాగు చేయాలి, ఒక టీం వర్క్ చేయాలి, గెలిపించుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే హృదయం మొక్కలవుద్ది సార్. ఎందుకంటే టీం నుంచి మనం అర్థం చేసుకోవడానికి లైఫ్ లైన్స్ మనల్ని అర్థం చేసుకొని మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వీళ్ళల్లో ఎంతో మంది, కొంతమంది పాజిటివ్గా పోయి ఉంటారు, కొంతమంది నిదానంగా పోయి ఉంటారు. ఇలా ఎన్నెన్నో మాటల వల్ల అక్కడ మొక్కలైనా కూడా మరలా అక్కడ కూడా మనం వెళ్ళిపోకూడదు, వెనక్కి వెళ్ళకుండా అక్కడే స్టాండర్డ్ అయ్యి మరలా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు జరిగినాయి కాబట్టి ఇవన్నీ నేను చెప్తున్నా. ఎందుకంటే ఆ అన్నిట్లో చాలా చాలా చేసిన వాటిలో కూడా అక్కడ మొక్కలు అయిపోయినా కూడా అక్కడ మరలా రాలేదు. కానీ ఇక్కడైతే మరలా నేను అతికించుకొని, ఎందుకంటే మళ్ళీ గెలిచిన తర్వాత గెలవడం అంటే ఈ రోజే గెలిస్తే మళ్ళీ రేపు ఓడిపోయినా కూడా అని కాదు. గెలుపు ఓటలు సహజంగా జరుగుతాయి. ఖచ్చితంగా మనం ఒకరికొకరు అర్థం చేసుకోవాలనేదే సార్. అప్లైనర్ డౌన్ లైన్ ఏం జరిగినా సరే వెనకడుగు వేయకూడదు. అడుగుదాడలు కూడా కరెక్ట్ గానే ఉంది అక్కడ. ఈ విధంగానే మనం ముందుకే వెళ్ళాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డు వచ్చినా, ఎంతమంది రిజెక్షన్ చేసుకుని చెప్పినా, ఇంట్లో ప్రాబ్లమ్స్ తో కూడా మనం ముందుకి వెళ్ళలేక, మేడం గారు ఒక్కొక్కసారి మేడం వాళ్ళు వద్దంటారు, ఒకరి దగ్గర సార్ వాళ్ళు వద్దంటారు. ఇద్దరు అండర్స్టాండింగ్ రావడానికే కొన్ని రోజులు పడుతుంది. అలాంటిది టీంని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది సార్. నెక్స్ట్ సార్. సార్ ప్రతిరోజు మార్పు మనలో జరుగుతూనే ఉంటుంది సార్. ఎందుకంటే మనము ఇక్కడ ఒకటే చూడాలి సార్. మనము ఒక ఏరియాకి వెళ్తాం అంటే, నేను చెన్నై వెళ్తాను. ఇప్పుడు చెన్నైలో భాష తెలుగు ఉందా? ఆడ తెలుగులో వచ్చినా వాళ్ళు తమిళే మాట్లాడతారు. అంటే మనం తమిళ వాళ్ళుగా మనం మారాలి అక్కడ. అంటే వాళ్ళ సైడు నేర్చుకునేటట్టు, వాళ్ళతో ఉండేటట్టు ఉండాలి. రోజు నాకు సప్లిమెంట్లు అమ్ముతూ, మనం సప్లిమెంట్ గురించే చెప్పాలంటే సప్లిమెంట్ వాళ్ళే దొరకరు. వ్యవసాయం రైతులు ఉన్నారు, రైతుల్లోకి మనం మారిపోవాలి. రైతన్నలకు ఏ విధంగా అవసరం ఉంది, వాళ్ళకి ఏం చెప్పాలి అనేది మనం అప్పుడప్పుడే మనం చేంజ్ అవ్వాలి. ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరం అక్కడ మనం చెప్పాలి. ప్రతిదీ కూడా మనలోనే మనం మార్పు చెందుతూ ఉండాలి. ఎవరికి ఏం అవసరము నేను ఇదే చెప్తానంటే మనం ముందుకు పోలేం. ఎందుకంటే ఖచ్చితంగా గౌస్ బాసా సార్ చెప్పారు ఒకసారి, ఒక 50 కిలోమీటర్ దూరం ప్రయాణించిన తర్వాత అవతలకు పోతే 50 కిలోమీటర్ డిస్టెన్స్కి ఆటోమేటిక్గా భాష మారుతుంది, అక్కడ ఫుడ్ మారుతుంది, వెదర్ మారుతుంది. ఏదైతే చెప్పారో ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇటు మేము వింజమూ నుంచి పామూరుకు పోతే ఒకటి ఉంది, వింజమూ నుంచి 60 కిలోమీటర్లు బద్వేలు పోతే ఒక రకంగా ఉంది. ఈ చుట్టుపక్కల ఎటు పోయినా కూడా వాళ్ళ భాష వేష ఉంది. అంటే ఎంత మార్పు ఉండంగా మనం కూడా ఈ ఫీల్డ్లో, ఈ వెస్టేజ్లో మనం ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మనం కూడా మార్పు అనేది, మనలో మార్పు రావాలి సార్. నెక్స్ట్ సార్. ఈ ప్రపంచానికి తెలియజేయండి, నేను ఓడిపోవడానికి రాలేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో ఐడి తీసుకున్నప్పుడు నేను ఓడిపోతానని మనం వస్తామా? రాంగ్ కదా. ఖచ్చితంగా గెలుస్తాను, గెలిపించుకుంటాను అనే ఒక విధానంతోనే మనం వస్తాము.
ప్రపంచానికి మనం తెలియపరచాలి. ఎప్పుడు కూడా ఐఆమ్ విన్నర్ అనుకుంటానే ఉండాలి. నేనైతే అలానే స్టార్టింగ్లో చాలాసార్లు మీటింగ్లకు వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు ఇట్లా అనేది, మీరు ఫస్ట్ మీలో మీరు ఒక ధైర్యం, కాన్ఫిడెంట్, ఫస్ట్ నీలో ఒక ధైర్యం ఉండాలి. కాన్ఫిడెంట్గా నేను గెలుస్తాననే ఒక సంకల్పం ఉండాలి తప్ప నేను ఓడిపోతాను, ఈరోజు నేను గెలవను, ఈరోజు నేను వెళ్ళలేను, ముందుకు పోలేను అనే మాట రాకూడదు. నెక్స్ట్ సార్. సార్ ఇక్కడ చెప్తాను సార్, నా రక్తంలోని గెలుపు ఉంది, ఓడిపోవడానికి ఎలా ఒప్పుకుంటాను? ఎందుకంటే మనం సప్లిమెంట్స్ ఐరన్ పోలిక్ వాడుకుంటున్నాం, మరి మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికే కదా. అదేవిధంగా మన స్పిరినా వాడుతున్నాం, మన ప్రోటీన్స్ మనం వాడుకుంటున్నాం, మల్టీవిటమిన్ గమ్మీస్ వాడుతున్నాం, మరి కాంబోటెక్స్ వాడుతున్నాం, ఫైబర్ వాడుతున్నాం, ఇవన్నీ మనం వాడుతున్నాం. ఇవన్నీ దేనికి? మనం టోటల్గా ఈ వెస్టీజ్ని లోపల నరాలకి ఎక్కించుకున్నాం, రక్తం ఇమిడైంది. ఖచ్చితంగా మనం గెలుస్తాం. మన గెలుపులో మన రక్తం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు. ఎందుకంటే నేను గెలిచేదానికే వచ్చాను అనే ఒక కాన్ఫిడెంట్ అనేది ప్రతిదీ మనం ప్రతిరోజు అనుకోవాలి. గెలుస్తాను అని అనుకుంటే ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే నేచర్ కూడా చెప్తుందంటే, మన ప్రకృతి కూడా మన చుట్టూ చెప్తుంటది, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నంత వరకు మనల్ని ఎవరు ఏం చేయలేరు. నెక్స్ట్ సార్. ఎస్, ఐఆమ్ ఏ విన్నర్. నేను గెలవడానికి మాత్రమే వచ్చాను అని ఖచ్చితంగా పిడికిలు ఎత్తి చెప్పొచ్చు, పిడికిలు ఎత్తి గట్టిగా చెప్పొచ్చు, కేక పెట్టచ్చు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, ఐడి ఫస్ట్ వేసుకున్న రోజే నేను ఇందులో నేను గెలుస్తాననే ఒక సంకల్పంతో అప్పటి నుంచి నేను ఐఎమ్ విన్నర్ అనుకుంటాను ఉన్నాను సార్. ఖచ్చితంగా నేను గెలుస్తాను. ఫస్ట్ నేను గెలిస్తేనే పక్కన గెలిపించగలను. ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది కాబట్టి నేను ముందుకి ప్రతిరోజు నాకు చెక్ వచ్చినా నాకు రాకపోయినా ఖచ్చితంగా నేనైతే గెలుస్తాను అనేది మాత్రం గట్టిగా పెట్టుకున్నాను సార్. మన వింజమూరు టీం నుంచి నెలకు ఒక్కరు ఇద్దరు చొప్పున గెలుస్తూనే ఉన్నారు. వాళ్ళలో ఆ గెలిచేదానికి కూడా వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఉంది. ఎందుకంటే ఎన్నోసార్లు వాళ్ళకు కూడా ధైర్యం అనేది, నేను గెలుస్తానా, ఈ నెల అవుతానా అని వాళ్ళల్లో చాలా మందికి ఉండేది. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి అందరికి కూడా ఇది మా టీము వేరే టీం అని కాదు. ఈ మాటలు ప్రతి ఒక్కరికి నచ్చితే ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి సార్. ఎందుకంటే మనం వచ్చింది గెలవడానికి. మనం గెలిచిన దాన్ని 10 మంది తెలుసుకునే విధంగా మనం ఉండాలి. ఆ 10 మంది ఇంకొక 10 మంది వస్తారు. ఖచ్చితంగా మనం గెలుస్తాము. అదేవిధంగా మనము ఎంతమంది మనకి ట్రావెల్ ఫండ్ ఎంతమందికి తెలుసు సార్? కానీ నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నాను సార్. ఎందుకంటే ఎంతమంది తెలియదు కానీ మా టీంలో ఉండే వాళ్ళకి ఎవరికి నాకు తెలియదు. ఎందుకంటే నేను వచ్చి 20 నెలలు అయితేనే నాకే తెలియలేదు. కానీ దాని గురించి నేను తెలుసుకొని మీకు తెలియపరుస్తున్నా సార్. సార్ మార్చొద్దు సార్, అట్లా ఉంచండి సార్. సార్ ఇది ఉంచేనా? సార్ ఏదో ఒకటి ఉంచండి సార్. కాదులే, మీరు మళ్ళా 9 పాయింట్లు అయిపోయిన తర్వాత ఎలా చెప్పాలని కొంచెం. ఏం చెప్పలేదు సార్, అంటే ఓన్లీ నేను చెప్తున్నాను. ఓకే సార్, అది ఫస్ట్ ప్రతి ఒక్కరు రాసుకోండి సార్. ఇది ట్రావెల్ ఫండ్ గురించి నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే నేను కొంతమంది నాకు ఈ మధ్య స్టార్టింగ్లో నేను సిల్వర్ డైరెక్టర్ అంటే బ్రాంజ్ డైరెక్టర్ అయినా తర్వాత నెలలోనే సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత ఒక 3-4 నెలల నుంచి నాకు ఒకటే యాప్ ఓపెన్ చేయగానే ఒక మెసేజ్ వచ్చేది. అది ఏంటంటే, మీరు
ట్రావెల్ ఫండ్ ఉంది, దానికి అదే చూపిస్తాం అనమాట. మనకు వచ్చిన ఆ ట్రిప్ ట్రిప్కు అప్లై చేసుకుని వచ్చేది, అప్లికేషన్ వచ్చేది. నాకు అప్పుడు తెలిసేది కాదు, ఎందుకో వచ్చిందిలే అని అనుకున్నాను. తర్వాత గోల్డ్ రేటర్ వచ్చినప్పుడు కూడా అలానే మళ్ళీ ట్రిప్ పడ్డప్పుడల్లా ఆ అప్లికేషన్ వస్తూ ఉంది. సరే దాని గురించి ఇంకెవరైనా అడగదాం, మన అప్లైనర్స్ అడగదాం అనుకున్నాను. కానీ ఆ, మరి అది ఎంత అవుతుందో తెలియదు, అసలు దాని రూల్స్ ఏదో తెలియదు. అయినా నేను తెలుసుకున్నాను. దానికి ఒక జూమ్ మీటింగ్లోకి వెళ్ళి ఒకరోజు తెలుసుకున్నా. వాళ్ళు చెప్తే నాకు చాలా అనిపించింది. కానీ ప్రతి ఒక్కరు కూడా బ్రాంచ్ డైరెక్టర్ అయిన ప్రతి ఒక్కరూ ట్రావెల్ ఫండ్ కూడా అచీవ్మెంట్ అవుతాం. ట్రావెల్ అవుతాం, కార్ ఫండ్ అవుతాం, హౌస్ ఫండ్ అవుతాం, అన్నీ అవుతాం. అందుకని ఫస్ట్ బ్రాంచ్ అయిన తర్వాత వెంటనే మీ టీములో ఉండే ప్రతి ఒక్కరికి 4-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అప్లై ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కడైనా బయట షాపుల్లో దొరికేదైతే అట్లా పోయి కొనుక్కొచ్చుకుంటాం. పాస్పోర్ట్ ఖచ్చితంగా మనం పాస్పోర్ట్ అప్లై చేస్తే నార్మల్గా చేస్తే ఒక 15 నుంచి 20 రోజుల్లో మనకి పాస్పోర్ట్ వస్తుంది. అది కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాలంటే తత్కాల్లో బుక్ చేసుకుంటే ఒక 5 రోజుల్లో వస్తుంది, 6 రోజుల్లో వస్తుంది అని చెప్పారు సార్ వాళ్ళు. అయినా కూడా మీరు ఇప్పుడు మీరు రాలేరని చెప్పారు. ఓకే సార్, ఇబ్బంది లేదు. అది మేము ఎట్లా రావాలి సార్, దీనికి ఏమన్నా టాస్క్ ఉందా అని అడిగినప్పుడు, అవును, ట్రావెల్ ఫండ్ మీరు ట్రావెల్ ఫండ్ తీసుకోవడానికి మినిమం 1 నెల నుంచి 6 నెలల పాటు ట్రావెల్ ఫండ్ తీసుకోవాలి. ట్రావెల్ ఫండ్ బోనస్ తీసుకోవాలి. అది ఎంత అనేది కావచ్చు. ఇప్పుడు థాయిలాండ్ ట్రిప్ గురించి నేను చెప్తున్నాను. థాయిలాండ్ ట్రిప్కి ఒక 60,000 రూపాయలు అనుకో. ఈ 60,000 రూపాయలు మన అకౌంట్లో ఉంటే ఓకే, 60,000 ఓకే తీసుకెళ్ళద్ది కంపెనీ. లేదు మన దగ్గర ఒక 22,000 ఉంది, ఈ 22,000 ఉన్నా కూడా కంపెనీ తీసుకెళ్తుంది. కానీ మనకు ఇవన్నీ పాస్పోర్ట్ ఉండాలి మన దగ్గర ఖచ్చితంగా. 22,000 ఉంది కదా, ఇంక మిగతా ఎంత కావాలి? ఆ 60,000లో 22,000, 22,000తో వెళ్ళాం మనం. పోయి వచ్చిన తర్వాత కంపెనీ మన అకౌంట్లో ఏదైతే ట్రావెల్ ఫండ్ మళ్ళీ పడుతుందో ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ కంపెనీ కట్ చేసుకుంటా వస్తుంది ఖచ్చితంగా. ఇది ఎందుకంటే మనము ఒక ఒక ఇన్కమ్ మనం ఏమనుకుంటాం అంటే, నేను ఒక సార్ని అడిగా. నేను సార్ ఏమన్నారంటే, సార్ మీరు ముందు ఒక 50 గాని 1,00,000 గాని కొట్టండి, అప్పుడు మీరు ఈ టూర్ల మీద ఆలోచన చేసుకుందరు సార్ అన్నారు. చూడండి సార్, ఇది 1,00,000 రూపాయలు కొట్టుకున్న తర్వాత మీరు వెళ్ళాలంటే, నేను కూడా అట్లా అనుకున్నాను సార్. స్టార్టింగ్ దశలో 1,00,000 కొట్టితేనేమో ఫ్లైట్ ఎక్కింది అనుకున్నాను సార్, నేను టూర్కి పోయేది అనుకున్నాను. కానీ మనకి ఏదైతే సిఎన్సి ఆఫర్లో లేదు, మామూలు ఫ్రీ ఆఫర్లో కూడా మనకి ఏదో వస్తుంటది. ఇప్పుడు మనం 2వ తారీఖు నుంచి 14 దాకా తీసుకుంటే సిఎన్సిలో మనం ఉండగలం. అదే 2 నుంచి 18 దాకా ఫ్రీ ప్రొడక్ట్ కావాలంటే తీసుకోగలం. అదే నేను 19వ తారీఖు పోతాను, నాకు ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారంటే కంపెనీ ఇస్తుందా? కంపెనీ ఇవ్వదు. సేమ్ ఇది కూడా కంపెనీ పెట్టిన ఆఫర్. ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా కూడా ఒక ఆఫర్ వచ్చింది మనకి. ఆ ఆఫర్ని మనం కూడా ఎంతమంది మనము ఆఫర్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ నేను బయట జాబ్ చేస్తున్నాను అనుకో, నెలకు నాకు 1,00,000 రూపాయలు, నాకు థాయిలాండ్కి పోవాలి, నేను ఖచ్చితంగా అక్కడ బాగుంటే ఒక 80,000 కట్టాలి. 80,000 కడితే నేను నాకు తీసుకెళ్తారని చెప్పి అంటే, నా 1,00,000 రూపాయల జీతం 80,000కి నేను అక్కడ పెడతానా? టూర్కి, ఓన్లీ టూర్ కోసం పెట్టలేను. ఎన్ని సంవత్సరాలు కాదు కదా, ఇంకో జన్మెత్తిన కూడా నాకు తెలిసి పెట్టలేను. ఎందుకంటే మనకు వచ్చే 1,00,000 రూపాయలకి ఎన్నో ఎదురు చూస్తుంటాయి. వచ్చినంటే శాలరీ రాకముందే ఇంట్లో ఎన్నో రాసుకుంటాం, కట్టాల్సిన అన్నీ వెళ్ళిపోతుంటాయి. కానీ అందులో సేవింగ్ ఏం కనపడదు. ఇంకా ఎట్లా సార్? తాగినండి కాదు కదా, కనీసం నాకు తెలిసి గోవా కూడా బలం ఖచ్చితంగా సార్. ఎందుకంటే మన సంపాదనతో మన దగ్గర ఉన్న డబ్బులు రూపాయి కూడా మనం తీసి పెట్టలేము. అదే ఇక్కడ గౌతమ్ బాలి సార్ మరి ఆఫర్ ఏదైతే మన సిఎన్సి ఆఫర్ మీకు
ఇప్పుడు 900 రూపాయలు పెట్టింది 2 సోపులు ఇస్తుంది, అష్యూర్ నీమ్ సోప్స్ ఇస్తుంది. అదే విధంగా మనం కూడా ఇక్కడ మనము ఇచ్చినటువంటి ప్రతిదీ డబ్బులు కంపల్సరీగా వస్తుంది. 1,00,000 వస్తుంది, 1,00,000 తర్వాత 10 లక్షలు కూడా రావచ్చు. కానీ ఎప్పుడు అనేది మనకు వచ్చిన ఎలిజిబుల్ని మనము అనుభవించుకోలేకపోయినా, వెళ్ళలేకపోయినా అది మందే తప్పు అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బ్రాంచ్ అయిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయండి, పాస్పోర్ట్ కూడా అప్లై చేయండి. ఎందుకంటే ఇది సార్ ఆర్కే సార్ పెట్టారు, అది చూడండి. 1800కి ఒక ఆల్ట్రామాటిక్ ఒకసారి ప్యాకెట్ వస్తుంది. అదేవిధంగా ఒక 4,000 రూపాయలు రీచ్ అయితే ఒక నీమ్ క్యాప్సూల్స్ కానీ అగ్రి 82 జెల్ ఇది వస్తుంది, గమ్ము అది వస్తుంది. అదేవిధంగా అగ్రి నానోటెక్ 6,300కి తీసుకోగలిగితే మనకి వద్దనుకుంటే పక్కనే 630 రూపాయలు ఓచర్ వస్తుంది. ఇవన్నీ కంపెనీ ఇచ్చిందే కదా. ఇంత ఆఫర్ ఇచ్చినప్పుడు మనకు కూడా ట్రావెల్ ఫండ్ కింద మనం కూడా వెళ్ళడానికి ఒక్కసారి చూస్తే నేను కూడా అనుకుంటున్నాను, వింజమూరు నుంచి నాకు వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉంటా. 50,000 వచ్చిందాక, 1,00,000 రూపాయలు వచ్చిందాకనా అని. ఎందుకంటే మానవ జీవితం నీటి బుడగ సామెతి, ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతామో మనకే తెలియదు. కానీ వచ్చిన అవకాశం బట్టి ఖచ్చితంగా మనం అన్నీ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు, యూట్యూబ్లో కూడా నేను వింటున్నా, థాయిలాండ్కి పోయి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే మా లీడర్ థాయిలాండ్ పోయి వచ్చారు, మా సారు పోయాడు, మా అప్లైనర్ పోయారు, మరి నేను పోవాలి అనుకునేది ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి సార్. సేమ్ అదే సార్. ఎందుకంటే ఒకటే మోటివేషన్. ఒకరు వెళితే నేను వెళ్ళాలని ఒక ధైర్యం వస్తుంది, ఒకరు గెలిస్తే నేను గెలవాలని ఒక ధైర్యం వస్తుంది. ఇదైతే ఖచ్చితంగా సార్ నాకైతే తెలియపరిచినటువంటి సార్కి నేను తెలుసుకున్నటువంటిది. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ మంది మోటివేషన్ మనకుంది. ఆల్మోస్ట్ థాయిలాండ్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు సార్, నాకే తెలియలేదు సార్. ఇంకా మరి నాకు తెలిస్తే నేను టీంకి నేను చెప్పుకోగలను, నాకే తెలియకపోతే తెలీదు. ఎందుకంటే నేను ఇట్లా అనుకుంటా ఉన్నా, ఓన్లీ బొమ్మలు చూసుకుంటాం తప్ప థాయిలాండ్ పోవాలంట మరి సిల్వర్ అండ్ ఎబవ్ అని చెప్పి అన్నారు సార్. ఒకటే చెప్పాను నేనైతే, సార్ ఇప్పుడు ఛాన్స్ పోతే మళ్ళీ ఎప్పుడు సార్ అడిగితే సెప్టెంబర్లో పడదని చెప్పారు సార్ వాళ్ళు. అప్పటికి మీరు ఎలిజిబుల్ అవుతారు ఖచ్చితంగా. 1 నుంచి ఈరోజు ఈ నెల 1 నుంచి జూన్ దాకా 6 నెలలు కంటిన్యూగా నువ్వు సక్సెస్ అవ్వు. ఆ వచ్చిన ఫండింగ్తోనే సెప్టెంబర్లో ఉంటుంది మళ్ళీ, అప్పుడు ఖచ్చితంగా మీరు రాగలరు పాస్పోర్ట్ ఉంటే. ప్రతి ఒక్కరు కూడా గమనించండి సార్, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి తెలియపరచాలి, మనలో ఒకటి దాచిపెట్టుకొని, నాలో ఒక దాచిపెట్టుకొని మన వాళ్ళకి డౌన్లైన్స్ కానీ లైఫ్ లైన్స్ కానీ ఏమి తెలియపరచకపోతే అది నా తప్పే అవుతుంది, ముమ్మాటికి నా తప్పే అవుతుంది. నేను నేర్చుకొని ఎక్కడైనా సరే అది ఎవరు జూమా, పక్క జూమా, ఇంకో జూమా అని కాదు, ఎక్కడైనా సరే కంపెనీ నుంచి ఏమేమిటి మనకి లాంచ్ అవుతున్నాయి అనేది కూడా నేను తెలియపరచాలని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాను. తెలిసింది ప్రతిది కూడా నేను షేర్ చేస్తూనే ఉంటాను. ప్రతిరోజు నేను స్టేటస్ కూడా పెట్టుకుంటూ ఉంటాను. నాకు స్టేటస్ ద్వారాగా ఎంతో టీం వచ్చింది సార్. ఎందుకంటే ఇది ఒక స్మార్ట్ వర్క్, చాలా మందికి కూడా తెలీదు. స్మార్ట్ వర్క్ నోటి మాట ద్వారా చెప్పలేకపోయినటువంటి వారందరికి కూడా స్టేటస్లో పెట్టుకోవచ్చు. ఆ స్టేటస్ మాట్లాడుతుంది. చూడండి ఎంత బాగుందో. స్టేటస్ మాట్లాడుతుంది. మరి మనం మాట్లాడలేకపోయినా కూడా అలాంటి స్టేటస్ ద్వారాగానే నాకు కనీసం 5 జిల్లాల నుంచి ఒక టీం వచ్చింది సార్. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఆర్కే సార్, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా డిస్ప్లే మీద కనబడుతున్న పీపీటీ గురించి 9 పాయింట్లు చెప్పారు. మీ పర్మిషన్ ఇస్తే ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఒక ఓకే సార్. 2-3. ఓకే లీడర్స్, మీకు సార్ చెప్పిన మాటలు నేను మొదట్లో చెప్పాను. ప్రతి ఒక్కరూ ఈరోజు మంచి సెషన్ ఉంటుంది. దాంట్లో మీరు పెన్ను పేపర్ తీసుకొని మీ అందుబాటులో ఉంటే రాసుకోమని చెప్పాను. సార్ చెప్పిన మాటల్లో మీకు నచ్చిన పాయింట్ ఏది కనెక్ట్ అయిందో అది తెలుపరచండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ లక్ష్మణ్ సార్, హెచ్డిఎఫ్సి సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ గుడ్ ప్రసాద్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు పీడిఎఫ్ లో తయారు చేసుకొని మాకు చాలా చక్కగా చెప్పారు సార్. ఇన్ని రోజులు మనం ఏంటంటే నోటు మీద ద్వారా చెప్పారు, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి మాటని డిస్ప్లే చేసి దాంతో 9 రకాల 9 లెవెల్స్ ఎలా చేయాలని చెప్పారు. తర్వాత ట్రావెల్స్ గురించి చెప్పారు. తర్వాత నాకు నచ్చింది ఏంటంటే 9 పాయింట్లు ప్లస్ ట్రావెల్స్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవుతున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్కి డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ పాస్పోర్ట్ చేయించుకోమని చెప్పారు. థ్యాంక్ యూ సార్, చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రిపికా ప్రసాద్ మేడం. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ అండి, సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ప్రతిరోజు మీరు ఏదో ఒకటి కొత్త విషయాలు తీసుకొస్తున్నారు. ఈరోజు పీపీటీ తోటి చెప్పారంటే చాలా వండర్ఫుల్ గా ఉంది సార్ స్పీచ్. నాకు నచ్చిన పాయింట్లు ఏంటంటే 9 సూత్రాలు గెలవడానికి 9 సూత్రాలు చెప్పారు. అవి ఎంత మనకి ఏం జరిగినా సరే వెనక్కి అడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలని చెప్పారు సార్. ఖచ్చితంగా మీరు చాలా సమస్యలు ఎదుర్కొన్నప్పటికి కూడా ముందుకైతే వేస్తున్నారు. మీ వెనక నేను కూడా వస్తాను సార్. మనము ఐఆమ్ విన్నర్ అని మీరు ఎప్పుడు ఇంట్లో అంటూనే ఉంటారు. ఖచ్చితంగా మీరు గెలుపు అనేది వస్తుంది సార్. ఖచ్చితంగా ట్రావెల్ ఫండ్ గురించి చెప్పారు, చాలా బాగా చెప్పారు. నేను కూడా అది మీరు సార్ని తెలుసుకున్నప్పుడు విన్నాను. చాలా మంచి డెసిషన్ తీసుకుంటున్నారు సార్. ప్రతి ఒక్కరికి ఈ విషయాలు మనం నేర్పిస్తే మన టీం కూడా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు అనుకున్న లక్ష్యం, మీరు అనుకున్న గమ్యం చేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank you, మేడం, madam. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట సబ్బ మేడం. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. 9 సూత్రాలు బాగా చెప్పారు సార్. మళ్ళీ వచ్చేసి నాకు బాగా కనెక్ట్ అయింది. ఏమి జరిగినా సరే వెనక్కు అడుగు వేయకూడదు, ముందుకే వెళ్ళాలి. అంటే మనము వెస్టేజ్ లోకి వచ్చినాక వెనక అడుగు వేస్తే వెనకనే ఉంటాం. కానీ మనం అందరికి చెప్పుకుంటూ ముందుకు సాగుతూ పోతూ ఉంటే మన కింద వాళ్ళు కూడా మనల్ని చూసి అందరు వస్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. కళ్యాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. సప్లిమెంట్ morning. వాడితే ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది అని చెప్పారు. అది నాకు బాగా నచ్చింది సార్. 9 సూత్రాలు బాగా చెప్పారు సార్. అవి ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాము. అది టీమ్ బిల్డింగ్ గురించి చెప్పారు సార్, అది ఇంకా బాగా నచ్చింది. ట్రావెల్ ఫండ్ గురించి కూడా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లీడర్స్ 25 మంది వచ్చారు. 25 మంది కూడా సార్ చెప్పిన వాటిలో స్టార్టింగ్ లో చెప్పాను పెన్ను పేపర్ తీసుకోమని. ఈరోజు చాలా వండర్ఫుల్ గా చెప్పారు. మేడం కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చిన దాంట్లో ఎలా ఏంటి అని చెప్పారు. థ్యాంక్ యూ మేడం, కళ్యాణి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ ఇంకా కొంతమంది ఎవరైనా మీరు మాట్లాడాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి లీడర్స్. ఎందుకంటే మనం ఫీడ్బ్యాక్ ఇచ్చే దాంట్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎలా విన్నారు అనేది మనకు తెలుస్తుంది లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. చెప్పంగానే పద్మ మేడం 143 మేడం మీరు మాట్లాడండి మేడం.
మేడం మీకు ఆప్షన్ ఇచ్చింది, మీరు ఆ, స్పీకర్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఓకే సార్. ప్రసాద్ థ్యాంక్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే మేడం, మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. సార్, మీరు 9 రకాల సూత్రాలు బాగా చెప్పారు సార్. నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మీరు ఐఆమ్ విన్నర్ అనేది చాలా బాగుంది సార్. అది ఎప్పుడు మనసులో అనుకుంటే గెలుస్తూనే ఉంటారు సార్. మీరు గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ వెనక మేము కూడా వస్తాం సార్. థ్యాంక్ యూ Thank you, సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ లీడర్స్ సార్. ఇంకా చాలా మంది ఉన్నారు, 24 నెంబర్స్ ఉన్నారు. సార్ చెప్పిన మాటలు 9 సూత్రాలు చెప్పారు, తర్వాత ఎలా చేయాలని చెప్పారు. అక్కడ ప్రతిదీ కూడా డిస్ప్లే మీద వచ్చే పీపీడి అంటే ఫొటోస్ ఎలా చెప్పారో విన్నారు, ప్రతి ఒక్కరు విన్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడాలి లీడర్స్. ఎందుకంటే ఇక్కడ మాట్లాడితేనే మన గెలుపు ఉంటుంది. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఎందుకంటే ప్రసాద్ సారు 20 నెలల జర్నీలో ఎన్ని అవమానాలు, ఎన్ని గెలుపులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎంత సక్సెస్, మంచి సెషన్ చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 9:03 అయింది. ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోరా బయట. సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ప్రసాద్ మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రసాద్ సార్ చాలా డీటెయిల్ గా బాగా మాట్లాడారు. నేను కొత్తగా జాయిన్ అయ్యింది సార్. శ్రీనివాస్ పామర్తి గారి డౌన్ లైన్ సార్. నేను ఓకే సార్. ఓకే అన్ని సార్. డీటెయిల్డ్ గా బాగా చెప్పారు సార్. ఫండ్స్ గురించి అది నాకు బాగా డీటెయిల్డ్ గా అర్థమైంది. సిల్వర్ డైరెక్టర్, బ్రాంజ్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ అన్ని కూడా నేను రాసుకున్నాను సార్. బాగా చెప్పారు. అలాగే ఫండ్స్ గురించి కానీ, సిఎన్సి గురించి కానీ, ఫ్రీ ప్రోడక్ట్ గురించి కానీ, ఈ రకరకాల ఆప్షన్స్ అన్ని నాకు ఇంతకు ముందు తెలియదు. కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి ఇప్పుడే నేర్చుకుంటున్నాను సార్. మీరు చెప్పిన అన్ని పాయింట్స్ చాలా బాగున్నాయి. కొత్త వాళ్ళందరికీ చాలా ఉపయోగపడతాయి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి మీరు చెప్పిన మోటివేషన్, ఐఆమ్ విన్నర్ అన్నది కానీ, 9 పాయింట్స్ కానీ చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ ఇంకెవరైనా? ఓకే, 25 నెంబర్స్ ఉన్నారు. యశోద మేడం, ఓకే, త్రివేణి మేడం, అంటే ప్రతి ఒక్కరిని పిలవచ్చు లీడర్స్. కాకపోతే ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ మాటల్లో విందామని వాళ్ళ పేరు పిలిచాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మరో ఒక గెస్ట్ తో మీ ముందుకు వస్తాము లీడర్స్. ఈ రోజు చెప్పిన సార్ చెప్పిన మాటలలో 9 సూత్రాలు వండర్ఫుల్. ఒక వ్యక్తి గెలవాలి, చెయ్యాలని కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు, ఈ రోజు నేను జూమ్ చేసినప్పుడు నాకు చెప్పారు, పోస్ట్ చేసినప్పుడు ఎలా అంటే వాళ్ళు చెప్పింది కూడా మనం చెప్తే వండర్ఫుల్ గా ఉంటుందని. సార్ ఈరోజు పీపీడి ద్వారా అంటే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క విధంగా 9 సూత్రాలు చెప్పారు. తర్వాత వచ్చేసి ఎలా చేయాలి ఏదని నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, ఒక తల్లి ముందు ఎలా వెళుతుందో, తన ఆ డాటర్ కావచ్చు లేదా సన్ కావచ్చు, ఎలా ముందుకెళ్ళాలని తల్లి చూసి వెళ్తుంది. అలాగే మన అప్లైన్ కూడా ముందు ఎలా వెళ్తాడో డౌన్ లైన్ కూడా అలాగే చూసి వెళ్తారు. అంటే ఇక్కడ మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఏది చెప్పినా కాపీ పేస్ట్. ఈ బిజినెస్ వెస్టేజ్ బిజినెస్ అనేది కూడా కాపీ పేస్ట్ బిజినెస్. సారు ఎంతగా మనం పీపీడి అన్ని చేసి నాకు పెట్టడం జరిగింది. ఆ ఈ 1 by 1 అటు ఇటు చేసినా కూడా
చాలా full గా సెషన్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ రోజు. సార్ ఎవరో హ్యాండ్ రైట్ చేశారు, సార్ మాట్లాడండి సార్. సార్ ఆర్జీ టీం. మేడం స్వప్న పులిపర్తి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. వాళ్ళకి ఆప్షన్ ఉందో లేదో మరి వాళ్ళు చేయలేదు, ఆయన హ్యాండ్ రైట్ చేశారు. ఆప్షన్ ఇచ్చే మేడం. గుడ్ మార్నింగ్ సార్, ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం. సార్ ఈరోజు మీరు చెప్పిన జూమ్ లో చాలా నాలెడ్జ్ తెలిసింది సార్. బాగా చెప్పారు సార్. అంటే ఎవరు ఏమనుకున్నా కూడా మనం గెలవాలి అని అనుకుంటే ఇక ఎవరి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి అని అర్థమైంది సార్ మీరు జూమ్ లో చెప్పిన దాన్ని బట్టి. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.